Hello students, welcome to our channel SK Educations. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే IUPSC నామినిక్లేచర్ పార్ట్ 2 అంటే బేసిక్స్. బేసిక్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సమ్ బేసిక్స్ని క్లియర్ చేసాము. ఇంకా బేసిక్స్ ఉన్నాయి. ఆ బేసిక్స్ క్లియర్ చేసి మనం IUPSC నామినిక్లేచర్లో ఎంటర్ అయిపోదాం. అది బేసిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బేసిక్స్. ఎగ్జామినేషన్స్, నీట్ ఎగ్జామినేషన్స్ అండ్ JEE ఎగ్జామినేషన్స్, MCET ఎగ్జామినేషన్స్ వీటన్నిటిలో కూడా క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్న టాపిక్. వెరీ ఇంపార్టెంట్ అండి. IUPSC నామినిక్లేచర్ కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది కంపల్సరీ. దెన్ లెట్స్ గో టు వీడియో. అయితే ఈ కాన్సెప్ట్లో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఆల్రెడీ కనిపిస్తూ ఉంది. ఏంటి మనం డిస్కస్ చేస్తాం? డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, homologs and functional group, classification of organic compounds. ఓకే, అయితే ఇంకో ఎక్స్ట్రా పాయింట్ కూడా ఏంటి అంటే ఇందులో మెన్షన్ చేయలేదు. నెంబర్ ఆఫ్ హౌ టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ పై బాండ్స్, హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ యూజ్డ్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అది కూడా ఈ వీడియోలోనే మనం డిస్కస్ చేద్దాం. దీంతో మనకి ఏంటంటే ఈ వీడియో కంప్లీట్ అయిపోతే బేసిక్స్ ఆఫ్ IUPSC ఆర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో బేసిక్స్ క్లియర్ అవుతాయి. ఆ తర్వాత మెయిన్ కాన్సెప్ట్ IUPSCలో రూల్స్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. నెక్స్ట్ ఫస్ట్ వన్, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. వాట్ ఈస్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్? వాట్ ఈస్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్? డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ DU ఇలా చెప్తారు, లేదంటే డబుల్ బాండ్ ఈక్వలెంట్, ఇది కూడా మనకు అడగవచ్చు మ్యాక్సిమం క్వశ్చన్స్లో. DBE, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ DBE అని సమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి అడుగుతూ ఉంటారు. ఓకేనా, DBE డబుల్ బాండ్ ఈక్వలెంట్ ఆర్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ DU. ఓకేనా, ఏదైనా కూడా అడగవచ్చు, రెండు ఒక్కటే. అయితే ఇక్కడ రెండు కేసెస్లో మనం DUని మనం డిసైడ్ చేస్తాము. DU డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, టూ కేసెస్ ఇక్కడ మనకి ఇచ్చాము. ఒకటి కేస్ 1, ఒకసారి ఆ డెఫినేషన్ చూడండి. కేస్ 1లో ద నెంబర్ ఆఫ్ H2 మాలిక్యూల్స్ ఆర్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ ఏ మాలిక్యూల్ విత్ మల్టిపుల్ బాండ్ ఇంటూ ఓపెన్ చైన్ సాచురేటెడ్ మాలిక్యూల్ కాల్డ్ DU. మల్టిపుల్ బాండ్స్ అంటే ఆల్రెడీ నేను ఆ బాండ్ లైన్ స్ట్రక్చర్స్ గురించి చెప్పానని. ఇంకెవరికైనా ఆ బాండ్ లైన్ స్ట్రక్చర్స్ గురించి డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియో పార్ట్ 1లో ఉంటుంది, అది కూడా చెక్ చేసేయండి. ఓకే, మనం ఒక బాండ్ లైన్ స్ట్రక్చర్ ఇస్తున్నాను. ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకేనా, ఇది ఎగ్జాంపుల్. ఇది ఒక మల్టిపుల్ కాంపౌండ్, అంటే మల్టిపుల్ బాండ్ ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్. అయితే దీనికి నేను ఏం చేస్తున్నాను, 1 mole ఆఫ్ హైడ్రోజన్ యాడ్ చేస్తున్నాను. 1 mole ఆఫ్ హైడ్రోజన్. అయితే ఈ 1 mole ఆఫ్ హైడ్రోజన్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఈ పై బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ యాడ్ అవుతుంది. అంటే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, పై బాండ్ బ్రేక్ అయ్యి. అయితే ఇదే డెఫినేషన్, ద నెంబర్ ఆఫ్ H2 మాలిక్యూల్స్ ఆర్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ మాలిక్యూల్. ఇక్కడికి వచ్చేసరికి మల్టిపుల్ బాండ్ ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్, ఇక్కడికి వచ్చేసరికి అన్ని సిగ్మా బాండ్స్ ఉన్న సాచురేటెడ్ కాంపౌండ్. సాచురేటెడ్ కాంపౌండ్ మీన్స్ ద కాంపౌండ్ హ్యావింగ్ ఓన్లీ సింగిల్ బాండ్స్. ఓకేనా, ఈ మల్టిపుల్ బాండ్ నుంచి సింగిల్ బాండ్ కన్వర్ట్ అవ్వడానికి ఎన్ని హైడ్రోజన్స్ కావాలి, దాన్నే మనం ఏమని చెప్తారు, DU డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. ఓకేనా, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. దీని తర్వాత ఒక షార్ట్ ఫామ్ కూడా మనం రాసుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే చూడండి, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి. ఓకేనా, ఇది ఒక పై బాండ్ ఉంది, ఇది ఒక పై బాండ్ ఉంది. అయితే ఈ పై బాండ్ని ఇలా మనం సాచురేటెడ్ మాలిక్యూల్లో కన్వర్ట్ చేయాలి. అయితే ఎన్ని హైడ్రోజన్స్ కావాలి, 2 mole ఆఫ్ హైడ్రోజన్స్ కావాలి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఈ పై బాండ్ బ్రేక్ చేయడానికి ఒక H2 మాలిక్యూల్ కావాలి, ఈ పై బాండ్ బ్రేక్ చేయడానికి ఇంకొక రెండవ H2 మాలిక్యూల్ కావాలి. అంటే 2 హైడ్రోజన్స్ H2 రిక్వైర్డ్. అంటే దీని తాలూకా DU ఎంత, ఈ ఎగ్జాంపుల్ తాలూకా DU2, ఈ ఎగ్జాంపుల్ తాలూకా DU2. ఓకేనండి, ఇది డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. క్లియర్నా? ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ బాండ్ ఉంటాయి చూడండి, ఇది క్లియర్గా ఉందిగా. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ట్రిపుల్ బాండ్ ఉంటే ఒకసారి చూద్దాం ట్రిపుల్ బాండ్ కూడా. అయితే ట్రిపుల్ బాండ్ అంటే ఏంటి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సింగిల్ బాండ్ అంటే సింగిల్ బాండ్, డబల్ బాండ్ అంటే ఒకటి సిగ్మా ఇంకొకటి పై. ఓకేనా, నెక్స్ట్ ట్రిపుల్ బాండ్ అంటే ఒకటి సిగ్మా, రెండు పై బాండ్స్. అంటే సింగిల్ బాండ్ ఉంటే సిగ్మా బాండే, డబుల్ బాండ్ ఉంటే సిగ్మా అండ్ పై.
ట్రిపుల్ బాండ్ ఉంటే ఒకటి సిగ్మా 2 పై, అంటే ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? 2 పై బాండ్స్. అయితే ఈ 2 పై బాండ్స్ని మనం బ్రేక్ చేయాలి అంటే మనకి ఎన్ని హైడ్రోజన్స్ కావాలి? 2 హైడ్రోజన్స్ కావాలి. 2 హైడ్రోజన్స్ ఉంటే 1 హైడ్రోజన్ 1 పై బాండ్ బ్రేక్ చేస్తుంది, ఇంకో హైడ్రోజన్ ఇంకో పై బాండ్ బ్రేక్ చేసి సింగిల్ సాచురేటెడ్ కాంపౌండ్ ఇస్తుంది. అంటే మనకి ఎన్ని కావాలి? ఎన్ని హైడ్రోజన్స్ రిక్వైర్డ్ అయింది? 2 హైడ్రోజన్స్. అంటే ఈ మాలిక్యూల్ తాలూకా డియు, ఈ మాలిక్యూల్ తాలూకా డియు ఎంత? 2. ఇది ఓకేనా? ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకి ఎన్ని ఇచ్చినా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ట్రిపుల్ బాండ్ అయితే 2 పై బాండ్స్ ఉంటాయి, అంటే 2 హైడ్రోజన్స్ ఆర్ రిక్వైర్డ్. అండ్ డబుల్ బాండ్ ఉంటే 1 పై బాండ్ ఉంటుంది. ఓకేనా? ఒకవేళ 2 ఉంటే, ఒకసారి 2 కూడా చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఇప్పుడు ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి ఇందులో? ఎన్ని హైడ్రోజన్స్ రిక్వైర్డ్ అవుతాయి మనకి? నాకు సాచురేటెడ్ ఇది కావాలి. ఎన్ని హైడ్రోజన్స్ కావాలి? ఈ పై బాండ్ బ్రేక్ చేయడానికి ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. అంటే ఈ పై బాండ్ బ్రేక్ చేయడానికి ఇంకో H2 మాలిక్యూల్, ఈ పై బాండ్ బ్రేక్ చేయడానికి ఇంకో H2 మాలిక్యూల్, అంటే 3 H2 మాలిక్యూల్స్ కావాలి. అంటే సింపుల్గా చూసుకుంటే నెంబర్ ఆఫ్ పై బాండ్స్, అంటే ఇక్కడ 3 H2 మాలిక్యూల్స్ రిక్వైర్డ్. అంటే ఇక్కడ డియు ఎంత అవుతుంది? డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 3. ఓకేనా? ఇది మనకి డియు. సింపుల్గా ఒక చిన్న కేస్ 1కి ఒక చిన్న షార్ట్ ఫామ్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. షార్ట్ ఫామ్ కేస్ 1కి ఒక చిన్న షార్ట్ ఫామ్. ఈ షార్ట్ ఫామ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ షార్ట్ ఫామ్ వల్ల మనం ఎగ్జామ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? 1 du ఈక్వల్ టు 1 పై బాండ్, 1 పై బాండ్. Okay, number of du equal to number of pi bonds. 1 du 1 pi bond, 2 pi bonds 2 du, 3 pi bonds 3 du. ఇది కేస్ 1లో మనం duని ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ కేస్ 2. దీనికి ఇంకో డెఫినేషన్ కూడా ఉంది. ఫస్ట్ కేస్ 1 ఫస్ట్ డెఫినేషన్ అయింది, ఇప్పుడు కేస్ 2. ఇందులో ఏమి ఇచ్చొచ్చు అండి? హౌ మనీ బాండ్స్ or cleaved to forms an open chain saturated compound. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకేనా? ఇది సైక్లిక్ చైన్. ఇది నాకు సాచురేటెడ్ కావాలి అంటే ఓపెన్ చైన్ అయిపోవాలి, ఓపెన్ చేసేయాలి. అంటే ఇది సైక్లిక్లో ఉంది, ఓపెన్ చైన్ కావాలి. సైక్లిక్ నుంచి ఓపెన్ చైన్ అవ్వాలి. సైక్లిక్ నుంచి ఓపెన్ చైన్ కావాలంటే ఎన్ని బాండ్స్ బ్రేక్ చేయొచ్చు? జస్ట్ నేను ఒక బాండ్ బ్రేక్ చేసేసాను, ఓపెన్ చైన్ అయిపోయింది. అంటే 1 బాండ్ క్లీవ్ చేసేసాను. అకార్డింగ్ ఆఫ్ డెఫినేషన్ హౌ మనీ బాండ్స్ ఆర్ క్లీవ్డ్ అంటే ఎన్ని బాండ్స్ క్లీవ్ చేయాలి, ఎన్ని బాండ్స్ బ్రేక్ చేయాలి. ఒక బాండ్ బ్రేక్ చేస్తే అయిపోయిందిగా. కాబట్టి ఇక్కడ డియు ఎంత అవుతుంది? 1. దీన్ని కూడా డియు చూడండి ఎంత అవుతుంది. ఇక్కడ కూడా ఎన్ని బాండ్స్ బ్రేక్ చేస్తే సరిపోతుంది? జస్ట్ 1 బాండ్. ఇది ఓపెన్ చైన్. ఓకేనా? అంటే దీని తాలూకా డియు కూడా 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది ఒక మాలిక్యూల్, ఇక్కడ డియు, ఇది ఓపెన్ చైన్ కావాలి. ఓపెన్ చైన్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బాండ్ బ్రేక్ చేసా, ఈ బాండ్ బ్రేక్ చేస్తే ఓపెన్ చైన్ కావట్లేదు. నెక్స్ట్ ఇంకో బాండ్ కూడా బ్రేక్ చేయాలి, ఈ బాండ్ బ్రేక్ చేస్తా, అప్పుడు ఇది ఏమైంది? ఓపెన్ చైన్ అయింది. అంటే ఎన్ని బాండ్స్ ఇక్కడ బ్రేక్ చేయాల్సి వచ్చింది? 2 బాండ్స్ బ్రేక్ చేయాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుంది? డియు 2. ఓకేనా? ఇది హౌ మెనీ బాండ్స్ క్లీవ్డ్ టు ఫార్మ్ ఏ ఓపెన్ చైన్ స్ట్రక్చర్. ఇది కేస్ 2లో డియు క్యాలిక్యులేట్ చేయడానికి. అయితే దీనికి కూడా మనం ఒక చిన్న షార్ట్ ఫామ్ ఇచ్చేసుకోవచ్చు. చిన్న షార్ట్ ఫామ్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ షార్ట్ ఫామ్ 1 du ఈక్వల్ టు 1 రింగ్. 1 రింగ్ మీన్స్ సైకిల్ చైన్, రింగ్ సైక్లిక్ స్ట్రక్చర్ 1 రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంజిన్ ఇస్తాను. బెంజిన్ దీని తాలూకా డియు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఇంతకుముందు కేస్ 1 కేస్ 2 రెండు కలిపి మనం ఫైండ్ అవుట్ చేయండి. కేస్ 1 అండ్ కేస్ 2 రెండు ఆన్సర్. కేస్ 1 ప్రకారంగా 1 du ఈక్వల్ టు అకార్డింగ్ ఆఫ్ కేస్ 1 du ఈక్వల్ టు 1 పై బాండ్. ఓకే, అకార్డింగ్ ఆఫ్ కేస్ 1 du ఈక్వల్ టు 1 పై బాండ్. ఇప్పుడు కేస్ 2లో 1 du ఈక్వల్ టు 1 రింగ్. అయితే ఈ బెంజిన్ ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? 1 2 3 పై బాండ్స్ ఉన్నాయి. అంటే du ఈక్వల్ టు 3 అవుతుందా? నెక్స్ట్ 3 ప్లస్ 3 పై బాండ్స్ ఉన్నాయి, ప్లస్ అలానే ఒక రింగ్ కూడా ఉంచండి, ఇలా సర్క్యులర్ రింగ్ కూడా ఉంది, ప్లస్ 1 రింగ్ ఈక్వల్ టు 4.
అంటే బెంజిన్లో ఉన్న డియు ఎంత 4. ఓకేనండి, బెంజిన్లో ఉన్న డియు 4. నెక్స్ట్ అలానే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఎగ్జాంపుల్లో డియు ఫైండ్ అవుట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్లో డియు ఫైండ్ అవుట్ చేయండి. ఏమవుతుంది డియు? ఫస్ట్ కేస్ 1, అకార్డింగ్ ఆఫ్ కేస్ 1 ప్రకారం 1 డియు ఈక్వల్ టు 1 పై బాండ్. ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక పై బాండ్ ఉంది, ఇక్కడ ఒక పై బాండ్ ఉంది, ఇక్కడ ఒక పై బాండ్ ఉంది, అంటే 3 పై బాండ్స్ ఉన్నాయి ప్లస్. ఓకే, ఇంకెక్కడ పై బాండ్స్ లేవు. నెక్స్ట్ 1 రింగ్, 1 డియు ఈక్వల్ టు 1 రింగ్, అంటే ఇక్కడ ఒక రింగ్ ఉంది, అంటే +1 దట్ ఈక్వల్ టు 4. టోటల్ 4 is du. ఓకేనండి, ఇక్కడ కూడా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏమవుతుంది? 4. క్లియరా? ఇది కేస్ 1, కేస్ 2 డియు ఆన్సర్. ఓకేనా? ఇది డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. ఇంకా అయిపోలేదు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. కేస్ 1, కేస్ 2 అయింది, కేస్ 3 కూడా ఉంది. ఎలా? The next concept, calculation of du if molecular formula is given. ఇది కేస్ 3. కేస్ 1లో 1 du ఈక్వల్ టు 1 పై బాండ్, అండ్ కేస్ 2లో 1 du ఈక్వల్ టు 1 రింగ్. అయితే ఇప్పుడు స్ట్రక్చర్ ఏమి ఇవ్వకుండా ఇలా మనకు ఒక ఫార్ములా ఇచ్చేసారు అనుకోండి, C4H10O ఫార్ములా ఇచ్చేసారు. ఫార్ములాలో మనకి du ఎంత అది క్యాలిక్యులేట్ చేయమంటారు. అది ఎలా కనుక్కోవాలి? దానికి ఒక ఫార్ములా ఉంది. డియుకి ఫార్ములా ఏంటా? ఫార్ములా du ఈక్వల్ టు 2C ప్లస్ 2 మైనస్ H మైనస్ X ప్లస్ N హోల్ బై 2. ఇది ఫార్ములా du. అంటే ఇక్కడ C అంటే ఏంటి? C ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్. ఓకేనా? నెక్స్ట్ H అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్. నెక్స్ట్ X అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ హాలోజన్ యాటమ్స్. N అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ నైట్రోజన్ యాటమ్స్. ఇది దీని తాలూకా ఫార్ములా. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా నన్న. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఈఫ్ మాలిక్యులర్ ఫార్ములా ఇస్ గివెన్, మాలిక్యులర్ ఫార్ములా ఇస్తే మనం ఎలా కనుక్కోవాలి అంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకొని కనుక్కోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఒక ఎగ్జాంపుల్లో ఏంటి అంటే C4H10O. ఓకే, C4H10O. అయితే ఈ C4H10Oలో మనకి డియు క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, డియు ఫార్ములా ఏంటి? 2C అంటే 2 ఇంటూ 4 ప్లస్ 2 మైనస్ H ఎంత? 10. తర్వాత మైనస్ X ఇందులో లేదు, హాలోజన్స్ లేదు. తర్వాత ప్లస్ N, నైట్రోజన్ లేదు. ఆక్సిజన్ ఉంది కానీ ఫార్ములాలో ఆక్సిజన్ లేదు, కాబట్టి ఇది సరిపోతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు డియు ఎంత? 2 ఇంటూ 4 8 ప్లస్ 2 10 మైనస్ 10 0/2 0. అంటే ఇందులో పై బాండ్స్ కానీ రింగ్ కానీ ఏమీ లేదు. డియు ఈక్వల్ టు 0. ఇదండి ఫార్ములా. నోట్ చేసుకోండి, ఫార్ములా వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా? ఇది క్యాలిక్యులేషన్ ఆఫ్ డియు ఇఫ్ molecular formula is given. Third case, case 1 du equal to 1 pi bond, case 2 1 du equal to ring, and the third one molecular formula based on. Okay na? Okay, next calculation of sigma and pi bonds and lone pairs. Sigma bonds and pi bonds and లోన్ పేస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సింపుల్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చేసి క్యాలిక్యులేట్ చేసేద్దాం. ఓకేనా? CH ట్రిపుల్ బాండ్ CH2 బాండ్ CH3 ఇలా ఎగ్జాంపుల్ ఇచ్చారు. సిగ్మా బాండ్ పై బాండ్ ఏంటి? ఇక్కడ CH బాండ్ ఒకటి సిగ్మా బాండ్, CC బాండ్ ఇందాకే చెప్పాను. ట్రిపుల్ బాండ్లో 1 సిగ్మా 2 పై బాండ్స్, ఇక్కడ ఒక 1 సిగ్మా, ఇక్కడ 2 హైడ్రోజన్స్ 2 సిగ్మా, CC బాండ్ సిగ్మా, CH3 సిగ్మా.
ఇలా కౌంట్ చేసుకుంటే మనకి టోటల్ 9 సిగ్మాస్ వస్తాయి. 9 సిగ్మా. ఎలా అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ సిగ్మా, ఇక్కడ 2 హైడ్రోజన్ సిగ్మా, ఇక్కడ 3 హైడ్రోజన్ సిగ్మా. అంటే టోటల్ 2 + 3 5, 5 + 1 6 హైడ్రోజన్సే ఉన్నాయి. ప్లస్ సిసి 1 సిగ్మా, సిసి సెకండ్ సిగ్మా, సిసి 3 సిగ్మా, సిసి బాండ్స్ 3 సిగ్మా ఉన్నాయి. అండ్ పై బాండ్ ఒకటి ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి 2 పై బాండ్స్. ఇట్లా మనం సిగ్మా బాండ్స్ అండ్ పై బాండ్స్ని కౌంట్ చేయవచ్చు. అయితే లోన్ పేర్ అడిగారు కదా, లోన్ పేర్ కూడా అడుగుతూ ఉంటారు కదా. అయితే ఈ లోన్ పేర్ అడగడానికి మనం అడిగితే ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? లోన్ పేర్ మనం ఐడెంటిఫై చేయాలంటే హెట్రో ఐటమ్స్ ఉండాలి కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, ఓకేనా. CH3, CH2, C డబల్ బాండ్ OH. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 3 హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే 3 సిగ్మా బాండ్స్. ఇక్కడ ఒక సింగిల్ బాండ్ ఉంది 4 సిగ్మా బాండ్స్. ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి +2 6 సిగ్మా బాండ్స్. ఇక్కడ ఒక సింగిల్ బాండ్ ఉంది CC సింగిల్ బాండ్, ఓకేనా, 7 సిగ్మా బాండ్స్. ఇక్కడ ఒక CH బాండ్ ఉంది 8 సిగ్మా బాండ్. ఇక్కడ ఒక కార్బన్ ఆక్సిజన్ సిగ్మా బాండ్ ఒకటి ఉంది అంటే ఇక్కడ 3 సిగ్మా, ఇక్కడ 3 సిగ్మా, ఓకే. ఇక్కడ ఒక 4th సిగ్మా, ఇక్కడ 2 5 సిగ్మాస్ ఉన్నాయి, ఓకేనా. టోటల్ ఇక్కడ 3 + 1 4, 4 + 2 6, 6 + 2 6 + 1 7 సిగ్మాస్. ఇక్కడికి వచ్చే 7 అయింది, ఇక్కడికి వచ్చేసరికి 8, ఇక్కడ 9 సిగ్మాస్ ఉన్నాయి. అండ్ 1 పై బాండ్ ఉంది, 1 పై బాండ్ ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్స్ ఉంటాయి, 2 లోన్ పేర్స్. ఇది అయితే దీని తాలూకా కాన్సెప్ట్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ రివైజ్ చేస్తాను. ఓన్లీ సింగిల్ బాండే ఉంది అంటే 1 సిగ్మా, ఓన్లీ డబల్ బాండ్ ఉంది అంటే 1 సిగ్మా 1 పై బాండ్. ఇది ఓన్లీ ట్రిపుల్ బాండ్ ఉంది అంటే 1 సిగ్మా 2 పై బాండ్స్. ఇది ఈ కాన్సెప్ట్ మీద మనం నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ పై బాండ్స్ మనం కౌంట్ చేసుకోవాలి. అయితే లోన్ పేర్స్ ఎలా కౌంట్ చేసుకుంటాము? లోన్ పేర్స్ అంటే మ్యాక్సిమం నైట్రోజన్ వచ్చిందనుకోండి, దాని మీద 1 లోన్ పేర్ ఉంటుంది. అది కూడా నైట్రోజన్ మీద 3 సింగిల్ బాండ్స్ కానీ ఏవైనా 3 బాండ్స్ డబుల్ బాండ్ కానీ ఏదైనా 3 బాండ్స్ నైట్రోజన్ మీద ఉంటే 1 లోన్ పేర్ ఉంటుంది. ఆక్సిజన్ మీద డబల్ బాండ్ కానీ ఎన్ని బాండ్స్ అయినా ఆక్సిజన్కి 2 బాండ్స్ ఉండాలి, అప్పుడు 2 లోన్ పేర్స్ ఉంటాయి. హాలోజన్కి 1 బాండ్ ఉంటే 3 లోన్ పేర్ ఉంటుంది. ఇందాక నేను ఇచ్చినట్టు C డబల్ బాండ్ O బాండ్ H. ఇక్కడ ఆక్సిజన్ చూడండి, ఆక్సిజన్కి నేను ఇక్కడ ఇచ్చాను 2 బాండ్స్ ఇచ్చాను, బట్ ఈ 2 బాండ్స్ ఒకే ఆటంతో డబుల్ బాండ్గా ఉంది. ఇక్కడ కూడా కౌంట్ కార్బన్ ఆక్సిజన్ మీద 2 బాండ్స్ ఉన్నాయి, అది సింగిల్ బాండా పై బాండా అన్నెసెసరీ. ఆక్సిజన్ మీద 2 బాండ్స్ ఉన్నాయి, దెన్ ఇట్ హ్యాస్ 2 లోన్ పేర్స్. ఇది మనకి కౌంట్ అనమాట, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ కౌంట్ చేయడానికి, ఓకేనండి. ఇది నెక్స్ట్ హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్. ఇది కూడా వెరీ సింపుల్, బట్ బేసిక్ క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారు. హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ చుట్టూ 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయనుకోండి, sp3 హైబ్రిడైజేషన్. ఈ కాన్సెప్ట్ క్లియర్గా ఇందులో వస్తుందండి కెమికల్ బాండ్లో. అలానే కార్బన్ మీద 3 సింగిల్ బాండ్స్, 3 సిగ్మా బాండ్స్, 1 పై బాండ్, అంటే 4 బాండ్స్ అయ్యాయి కానీ ఒక పై బాండ్ ఉంది, అప్పుడు sp2 హైబ్రిడైజేషన్. అదే కార్బన్ మీద 2 పై బాండ్స్ ఉన్నాయనుకోండి, ఇలా అయినా రాయొచ్చు, లేదు అంటే C ట్రిపుల్ బాండ్, ఇలా అయినా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 2 పై బాండ్స్ అంటే 2 డబుల్ బాండ్ కార్బన్ మీద ఉన్నట్టే ఈ ఎగ్జాంపుల్లో చూపించాను. ఈ ఎగ్జాంపుల్లో ఒకే కార్బన్ మీద ట్రిపుల్ బాండ్ అండ్ సింగిల్ బాండ్ ఉన్నట్టు చూపించాను. ఇలా కానీ ఉంటే sp. ఈ 2 కేసుల్లో కూడా కార్బన్ మీద 2 పై బాండ్స్ ఉన్నాయి. ఈ కేసులో 0 పై బాండ్ కార్బన్ మీద, ఇక్కడ 1 పై బాండ్, ఇక్కడ 2 పై బాండ్, ఇక్కడ 2 పై బాండ్స్. ఇది కాన్సెప్ట్. 1 పై బాండ్ కార్బన్ మీద ఉంటే sp2, 2 పై బాండ్స్ ఉంటే sp, 0 పై బాండ్స్ ఉంటే sp3. ఇది మనకి కాన్సెప్ట్. దీని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. CH ట్రిపుల్ బాండ్ CH2 CH డబల్ బాండ్ CH2. చూడండి ఇక్కడ ఈ కార్బన్ మీద ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? C ట్రిపుల్ బాండ్ ఉంది అంటే ఇది sp కార్బన్. ఈ కార్బన్ మీద కూడా ట్రిపుల్ బాండే ఉంది అంటే sp కార్బన్. ఈ కార్బన్ మీద 2 సింగిల్ బాండ్స్, 2 హైడ్రోజన్, 2 cc బాండ్స్
అంటే 4 కూడా సింగిల్ బాండ్స్ కనిపిస్తున్నాయి, 2 కార్బన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, అంటే ఇది sp3 0 పై బాండ్ అనమాట. మన ఈ కార్బన్ మీద 1 పై బాండ్ ఉంది, డబుల్ బాండ్ కనిపిస్తుంది కదా, 1 పై బాండ్ ఉంది కాబట్టి ఇది sp2, ఇది కూడా sp2 1 పై బాండ్ ఉంది. ఇది ఈ విధంగా మనం కాన్సెప్ట్ అనేది చూడాలి. క్లియర్ అండి. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్. వాట్ ఈస్ ఫంక్షనల్ గ్రూప్? అయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఫంక్షనల్ గ్రూప్? ఇది డెఫినేషన్ ఇచ్చాను చూడండి. ద ఫంక్షనల్ గ్రూప్ may be defined as an atom or group of atoms joined specific manner with responsible for the characteristics of chemical property. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, CH3OH. నేను దీన్ని అంటాను ఆల్కహాల్ అంటాను. సరే కార్బన్ ఉంది కదా, ఆల్కహాల్ ఎందుకు అంటాము అంటే ఏదైనా అవ్వచ్చండి. OH గ్రూప్ ఉంది కదా, ఇది ఆల్కహాల్. అంటే ఆల్కహాల్ అంటే OH గ్రూప్ ఉంటే మనం ఆల్కహాల్ అంటున్నాం. అంటే దాని అర్థం ఏంటి? ఈ టోటల్ మాలిక్యూల్ తాలూకా ప్రాపర్టీ డిసైడ్ చేస్తుంది OH, కాబట్టి ఇది ఆల్కహాల్. అంటే OH ఒక ఫంక్షనల్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, CH3C∼OH. దీన్ని అంటారు ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ అని ఎవరు డిసైడ్ అవుతారు? ఇది ఈ గ్రూప్ ఆఫ్ యాటమ్స్, ఈ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ ఆల్డిహైడ్ అని మనం డిసైడ్ చేస్తాము. ఓకేనండి. ఇది ఆల్కహాల్, ఇది ఆల్డిహైడ్. ఈ విధంగా వన్ యాటమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. డెఫినేషన్ ప్రకారం యాటమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ యాటమ్. అయితే ఇక్కడ చూసుకుంటే క్లోరిన్ అంటే ఇది క్లోరోమీథేన్, మెథైల్ క్లోరైడ్ అంటే ఇది హాలోజన్ కాంపౌండ్స్. ఈ విధంగా ఫంక్షనల్ గ్రూప్స్. యాక్చువల్లీ ఇవి మనము అంటే ఆ మాలిక్యూల్ తాలూకా టోటల్ ప్రాపర్టీని డిసైడ్ చేసే ఏ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ ఆర్ యాటమ్స్ని మనం ఫంక్షనల్ గ్రూప్ అని డిసైడ్ చేస్తాం. ఓకేనండి. ఇది ఫంక్షనల్ గ్రూప్ తాలూకా మెయిన్ డెఫినేషన్. ఓకే. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి, హోమోలాగ్స్. హోమోలాగ్స్ తాలూకా సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి చూడండి. హోమోలాగ్స్ అంటే ఏంటి? సమ్ ప్రాపర్టీస్. హోమోలాగ్స్ అంటే ఈ 5 ప్రాపర్టీస్ కూడా ఫాలో కావాలి. ఏంటంటే సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ వన్, సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి. డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే పనిచేయదు. తర్వాత డిఫరెంట్ మాలిక్యులర్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా డిఫరెంట్ ఉండాలి. డిఫరెంట్ మాలిక్యులర్ మాస్, వెయిట్ డిఫరెంట్ ఉండాలి. డిఫరెంట్ నెంబర్ ఆఫ్ CH2 యూనిట్స్. ఇవన్నీ కూడా ఫాలో అయితే అది మనం హోమోలాగ్స్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, క్లియరా? ఇంకోసారి ఇస్తాను. చూడండి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు కూడా ఏంటి? ఫంక్షనల్ గ్రూప్సే. ఈ రెండు కూడా ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్సే. అంటే ఫస్ట్ పాయింట్ క్లియర్. ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్స్. డిఫరెంట్ మాలిక్యులర్ ఫార్ములా చూసుకోండి. మాలిక్యులర్ ఫార్ములా 1 2 3. ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ C3తో స్టార్ట్ అయితే ఇక్కడ C4తో స్టార్ట్ అవుతుంది. మాలిక్యులర్ ఫార్ములా డిఫరెంట్ మాలిక్యులర్ మాస్ ఎందుకు డిఫరెంట్ ఉండదండి? 3 కార్బన్స్ తాలూకా మాలిక్యులర్ వెయిటే 12 × 3, 4 కార్బన్ తాలూకా మాలిక్యులర్ వెయిటే 12 × 4. మరి ఇంకా డిఫరెంట్ అయిపోయింది. నెక్స్ట్ వేపర్ డెన్సిటీ కూడా డిఫరెంటే వస్తుంది. మాలిక్యులర్ వెయిట్ డిఫరెన్స్ వస్తే వేపర్ డెన్సిటీ డిఫరెంట్ వస్తుంది. ఎందుకంటే వేపర్ డెన్సిటీ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై 2. ఇది ఫిజికల్ కెమిస్ట్రీలో వస్తుంది, అక్కడ మనం డిస్కస్ చేద్దాం. వేపర్ డెన్సిటీ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై 2. నెక్స్ట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ CH2 యూనిట్స్. చూడండి, ఒక CH2 యూనిట్ ఎక్స్ట్రా వచ్చింది. ఇది అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ CH2 యూనిట్స్ డిఫరెంట్ వస్తాయి. ఇది మనకి హోమోలాగ్ అవుతుంది. అంటే హోమోలాగ్ అవ్వాలి అంటే కంపల్సరీ 2 ఫంక్షనల్ గ్రూప్స్ సేమ్ అయి ఉండాలి. డిఫరెంట్ మాలిక్యులర్ ఫార్ములా ఉండాలి. మాలిక్యులర్ వెయిట్స్ డిఫరెంట్ ఉండాలి. నెంబర్ ఆఫ్ CH2 యూనిట్స్ కూడా డిఫరెంట్ ఉండాలి. ఓకే, సమ్ ఎగ్జాంపుల్స్ ఇద్దాం. ఏంటి ఆ ఎగ్జాంపుల్స్? ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఈ రెండు ఏంటి? హోమోలాగ్స్ అవుతాయా అంటే ఈ రెండు హోమోలాగ్స్ అవ్వవు. ఎందుకంటే ఇందులో ఫంక్షనల్ గ్రూప్ కీటోన్ అంటాను.
అయితే నేను ఏమంటాను, ఒక ఫంక్షనల్ గ్రూప్ సేమ్ అవ్వాలి కదా, ఇదేమంటారు, ఈనోల్ అంటారు. ఇదేమో ఈనోల్, ఇదేమో కీటోన్. ఎలా అవుతుందండి, సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి కదా, కాబట్టి ఇది అవ్వదు. ఓకేనా. ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అనే మనం తీసుకోవచ్చు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది బెంజిన్. బెంజిన్ మీద NH2, తర్వాత ఇది బెంజిన్, బెంజిన్ మీద CH2NH2. ఇది హోమోలాగ్స్ అవుతుందా అంటే అవుతుంది. ఇది ప్రైమరీ అమైనే, ఇది ప్రైమరీ అమైనే. డిఫరెన్స్ ఏంటి, ఒక CH2 డిఫరెంట్ వచ్చింది, అవుతుంది, ఇది హోమోలాగ్స్ అవుతుంది. అలాంటిది ఇంకోటి ఇస్తాను. ఆల్రెడీ నిన్న కూడా ఒక ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేశాను. ఓకేనా. OH, ఇది CH2OH. ఇది అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే ఇది ఫంక్షనల్ గ్రూప్ ఏంటి, ఆల్రెడీ చెప్పున్నానండి. ఈ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి, ఇది ఫినాల్స్. ఈ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి, ఆల్కహాల్. అన్నీ సేమ్ ఉన్నాయి కానీ ఇందులో ఫంక్షనల్ గ్రూప్ ఆల్కహాల్, ఇందులో ఫంక్షనల్ గ్రూప్ ఫెనాల్, కాబట్టి ఇది హోమోలాగ్ అవ్వదు. ఇది మన కాన్సెప్ట్. ఓకేనండి. అండ్ ద లాస్ట్ వన్ ఇన్ దిస్ సెషన్, ఇన్ దిస్ వీడియో, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. దీని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయండి ఎప్పుడో రేర్గా. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకుందాం. ఈ ఆర్గానిక్ కాంపౌండ్ సైక్లిక్ అంటే ఓపెన్ చైన్, సైక్లిక్. ఇలా ఓపెన్ చైన్లో ఇంకా మనం చూసుకుంటే 3 ఉంటాయి. ఓపెన్ చైన్లో తెలిసే ఉంటుంది, ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్. ఓకే. తర్వాత సైక్లిక్లో 2 టైప్స్, ఎలిసైక్లిక్, ఆరోమాటిక్. ఓకే. ఎలిసైక్లిక్, ఆరోమాటిక్. ఎలిసైక్లిక్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, హోమోసైక్లిక్, హెట్రోసైక్లిక్. అంటే ఎలిసైక్లిక్, ఆరోమాటిక్ ఏంటంటే, ఆరోమాటిక్ అవ్వాలంటే సమ్ 4 రూల్స్ ఉంటాయండి. ఆ 4 రూల్స్ గురించి మనం ఫ్యూచర్లో మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. అరోమాటిక్ కాంపౌండ్స్ అంటే బెంజిన్ లైక్ కాంపౌండ్స్ని అరోమాటిక్ కాంపౌండ్స్ అంటాము. ఓకేనా. అందులో మళ్ళీ బెంజనాయిడ్స్, నాన్ బెంజనాయిడ్స్ చెప్పాను కదా ఆల్రెడీ. సమ్ రూల్స్ ఉంటాయి అరోమాటిక్ కాంపౌండ్స్లో. ఓకేనండి. ఆ రూల్స్ ఫాలో చేస్తాయి అరోమాటిక్ కాంపౌండ్స్. అందులో బెంజిన్ రింగ్ ఉంటే బెంజనాయిడ్స్ అంటారు, బెంజిన్ రింగ్ లేకపోతే నాన్ బెంజనాయిడ్స్ అంటారు. అందులో హెట్రోసైక్లిక్ కాంపౌండ్ అంటే కార్బన్, హైడ్రోజన్ కాకుండా ఆక్సిజన్ కానీ సల్ఫర్ కానీ ఉండి అరోమాటిక్ ప్రాపర్టీస్ ఫాలో అయితే హెట్రోసైక్లిక్ అరోమాటిక్ కాంపౌండ్స్ అంటారు. అయితే ఇవి సైక్లిక్లో ఉంటాయి, ఎలిసైక్లిక్, కానీ ఇవి అరోమాటిక్ ప్రాపర్టీస్ ఫాలో చేయవు. ఈ అరోమాటిక్ ఫాలో చేయకుండా మళ్ళీ హోమోసైక్లిక్, హెట్రోసైక్లిక్. అంటే అరోమాటిక్ ప్రాపర్టీ ఫాలో చేయవు, అన్నీ కార్బన్స్తో రింగ్ ఫామ్ చేస్తాయి, అన్నీ డిఫరెంట్ ఐటమ్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇది మనం NCERT నుంచి తీసుకున్న పిక్. ఓకేనండి. ఇది ఓకేనండి. మీకు కంపల్సరీ యూజ్ అయ్యే టాపిక్స్ అండి. ఇది పార్ట్ 2. అలానే రిమైనింగ్ పార్ట్స్ కూడా అప్కమింగ్లో వస్తూ ఉంటాయి, ఫాలో అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ.